దేవుని శ్రేష్టమైనటువంటి మాటలు విందాం. గుర్తుందా గడిచినటువంటి ఆదివారం ఏం జరిగిందో? అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపినటువంటి ఉపవాస దినాలు ముగించిన తర్వాత 44 రాత్రులు ప్రభు సన్నిధిలో గడిపాం. అనగా సరిగ్గా ఫిబ్రవరి 14న ప్రారంభమై మార్చి 28తో రాత్రి ప్రార్థనలో ముగించాం. 29 గుడ్ ఫ్రైడే, 31 ఈస్టర్ పండుగ. అనగా గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు వారిని సిలువ వేసిన తర్వాత ఆ సాయంకాల సమయం అనగా ఆ శుక్రవారం మరుసటి దినము సిద్ధపరిచేటువంటి రోజు అనగా విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినాన ముందు ఉన్నటువంటి శుక్రవారం రోజున అనగా చాలామంది అంటారు కదా, శుక్రవారం పొద్దు జరపడుతుంది డబ్బులు ఇయ్యడం అంటారు. చాలామంది మైండ్లో ఈ మాటలు ఉంటాయి. ఉన్నాయా మీకు ఇటువంటి ఆలోచనలు ఎవరి దగ్గరైనా? శుక్రవారం నేను డబ్బులు ఇయ్యను లేవని చెప్పం, కానీ రేపు పొద్దున్నేలా ఇస్తామంట. ఎందుకంటే శుక్రవారం అంటే దాని ఉద్దేశం ఏంటి? కొంతమంది మనసులో ఎందుకు ఇవ్వకూడదు శుక్రవారం డబ్బులు చెప్పండి, ఉన్నారు ఎవరైనా ఇక్కడ శుక్రవారం డబ్బులు ఇవ్వాలని అనేవాళ్ళు. ఆ ఆలోచనలు దాన్ని పక్కన పెట్టండి. ఎందుకు ఎవరో తెలుసా? శుక్రవారం అంటే లక్ష్మీదేవి అని చాలామంది నమ్మకం. మన లక్ష్మి కానీ, మన ధనము కానీ, మన బలము కానీ మన యేసయ్య మాత్రమే. కాబట్టి ఆ యేసయ్య సన్నిధిలో మనకు అన్ని రోజులు సమానమే. శుక్రవారం డబ్బు లేను, మంగళవారం డబ్బు లేను, బుధవారం బూజు దొరకను, ఇవన్నీ కూడా మైండ్లో ఫిక్స్ అయిపోయాయి. అదేవిధంగా ఆనాటి కాలంలో శుక్రవారం సాయంత్రం అయిపోయింది. ఇక చీకటి పడితే శనివారం అలాగే విశ్రాంతి దినం ప్రారంభమైంది. కాబట్టి ఏం చేశారంటే ఆ శుక్రవారం సాయంత్రం యేసు ప్రభువు యొక్క దేహాన్ని ఇక తీసుకెళ్లి సమాధిలో పెట్టాలి. అప్పుడు యేసు ప్రభువు వారు దేహం ఉంచబడినటువంటి ఆ స్థలం పేరు మీకు జ్ఞాపకం చేస్తా, వినండి. ఆ స్థలానికి కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. ఏంటంటే పర్యాయ పదాలు? కల్వరి అనే మాట, లేక గుల్గత, లేక కపాలమనబడిన స్థలం. ఇటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి. అంటే ఒక మాటని 2-3 రకాలుగా పలకొచ్చు. ఏది అయినప్పటికీ దాని భావం మాత్రం మారదు. మీకు అర్థం కాదని చెప్తా. భావం మారకుండా ఉండాలి, కానీ భావాన్నే మార్చేస్తే ప్రమాదం. కానీ ఆ భావాన్ని మనం గుర్తించాలి. చాలామంది వాళ్ళ యొక్క నాన్నే ఏమని పిలుస్తారు తెలుసా? చెప్పండి. కొంతమంది అయితే నాన్న అంటారు, ఇదివరకు అయితే అయ్యా అని పిలిచేవాళ్ళు. అయ్యా అని పిలిచేవాళ్ళు ఎవరిని? తండ్రిని. తర్వాత కొంచెం ఫ్యాషన్ పెరిగి నాన్న అని పిలవడం ప్రారంభమైంది. ఇప్పుడు ఇంకొంచెం ఫ్యాషన్ పెరిగింది. ఇప్పుడు ఎవరు పిలుస్తున్నారు? చాలామంది చెప్పాలి. వెనకోళ్ళు, ముందోళ్ళు, మధ్యవాళ్ళు అందరూ చెప్పాలి. డాడీ అని పిలుస్తున్నారు. ఏది అయినటువంటి భావం మాత్రం మారిపోగొట్టారు. నానన్న, అయ్యా అన్న, డాడీ అన్న ఒకటే. ఏంటి ఒకటంటే నన్ను కన్నటువంటి తండ్రి అనే దాని భావము. అది మారదు. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేయాల్సి వస్తుందంటే
యేసు ప్రభువుని సిలువ వేసినటువంటి స్థలం ఎక్కడంటది? కల్వరి. ఆ మాటకు అర్థం, దాని భావం మీకు తెలియాలి. కల్వరి అనే మాటకు అర్థం ఏంటంటే కపాలమనబడిన స్థలం లేక పుర్రెల స్థలం. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, దాని భావం మాత్రం మారదండి. ఎందుకు ఆ పేరు వచ్చింది? అక్కడ సిలువ వేసినటువంటి స్థలాలు. నువ్వేదేదో బసిబుసి మారేగా చేసిన దాని మాత్రం మారదు. ఇప్పుడు సమాధులు ఉండే స్థలాన్ని ఏమంటారు? ఎవరు పిలిచినా, హిందీ అయినా తెలుగు అయినా శ్మశానం అంటాం, అంతే కదా? అంతకు మించి మరొకటి లేదు, శ్మశానమే అంటాం. దాని అర్థం అది. అదేవిధంగా యేసు ప్రభువుని సిలువ వేసినటువంటి స్థలం ఏంటంటే కల్వరి. ఆ కల్వరి అనేటువంటి పేరుకు అర్థము కపాలమనబడిన స్థలము, పుర్రెల స్థలం. అక్కడ యేసు ప్రభువుని సిలువ వేశారు. ఇప్పుడు యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఆయన పక్కన ఎవరున్నారు తెలుసా? ఫైనల్లో చదివారు ఎప్పుడైనా బైబిల్ మీరు? అంత టైం ఎక్కడదు మనకి. చివరి టైంలో అంతా అయిపోయింది, సిలువ వేయబడ్డాడు దేవుడు. ఇక ఆయన ప్రాణాన్ని విడిచాడు. ఆయనకు ఆయనే ప్రాణం పెట్టాడు, ఆయనకు ఆయనే ప్రాణాన్ని విడిచాడు. అటువంటి పరిస్థితుల్లో శిష్యులు ఒక్కడ లేరండి. ఎప్పుడు ఆయన చనిపోయే సమయంలో ఎవ్వరూ కూడా లేరు. గుర్తుందా మీకు? అరిమతయ యోసేపు, అరిమతయ యోసేపు అనేటువంటి ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి అంటాడు, యేసు ప్రభువు యొక్క దేహాన్ని నాకు ఇస్తే నేను తీసుకెళ్ళి నా కొరకు తొలగించుకున్నటువంటి సమాధిలో దాచిపెట్టుకుంటాను అంటాడు. సమాధిలో ఈ అరిమతయ యోసేపు బ్రతికుండగానే తన కొరకు ఒక రాయిని తొలిపించి ఒక గొప్ప సమాధిని చేసుకున్నాడు. సమాధి చేసుకున్నాడు ఎందుకు తెలుసా? నేను చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్ళిన దాంట్లోనే పెట్టండి అని తను బ్రతికుండగానే ఆ సమాధిని తొలిపించుకున్నాడు. మీ అందరికీ తెలుసు, పెద్ద బండను తొలిస్తే లోపల భాగంలో ఒక చక్కని బల్ల, దాని మీద పడుకోబెట్టాలి. ఎవరినంటే ఈ అరిమతయ యోసేపుని చనిపోయిన తర్వాత. ఆయన బ్రతికుండగానే తొలిపించుకున్నాడు సమాధి. ఈ రోజుల్లో ఎట్లుంటుందంటండి, చనిపోయిన తర్వాత ఒక మనిషి 1 గంట ఆలస్యం అయితే గొంటంట ఎదురు చూడకూడదట. తెలుసుగా మీకు? గొంట ఎదురు చూస్తే ఏమైందట? ఇంకొకరు చస్తారు. మీరు ఆ భయాలు పోవాలి, ముందు ఆ అపనమ్మకాన్ని తొలగిపోవాలి. ఒక మాట చెప్తే వినండి. ఏమని తెలియని వారి గురించి పక్కన పెడదాం. తెలుసుకున్న మనతో దేవుడు చెప్పే మాట ఏంటంట? మాట ఏంటో తెలుసా? జీవ మరణములు యెహోవా వశము. అంటే మనం చనిపోవాలన్నా బ్రతకాలన్నా దేవుని వశంలో ఉన్నాం. అటువంటి గుంట తీస్తే ఏమవుతుందండి? గుంట తీసి అలా ఉంచితే ఏమైంది? ఎవరో చచ్చిపోతారని ఎవరో చెప్పిన మాట అండి. ఇలాగూ మన మైండ్లో ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఈరోజు తొలగిపోవునుగాక. ఆ భయం మన నుంచి తొలగిపోవునుగాక. ఎందుకు శవస్తుని గడగడగా ఆడుకోమా? ఎందుకు? మనం ఏదో రోజు చనిపోతామో తెలుసు, కానీ భయపడతాం. శవం వస్తుంటే ఈ బజార్ వస్తుంటే ఇంకో 2 బజార్లు తిరిగి ఉండిపోతుంటాం. ఇదంతా కూడా మన మైండ్లో భయాందోళన కలిగజేసే పరిస్థితులు. కాబట్టి ఆనాడు ఏ శిష్యులు కూడా దగ్గర లేరండి ఆయన చనిపోయినప్పుడు. అప్పుడు అరిమతయ యోసేపు ఏం చేశాడంటే తెగించాడట. దేని కొరకు? దేవుడి కొరకు తెగించాడు. తెగించి ఆ అధికారులారా, నాకు యేసు ప్రభువు యొక్క దేహాన్ని ఇస్తే నేను తీసుకెళ్ళి నా సమాధిలో పెట్టుకుంటాను అని చెప్పి అడిగితే వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ సమాధి దగ్గరికి యేసు ప్రభువు పెట్టిన తర్వాత రోమా ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే, ఒకవేళ యేసు ప్రభువుని తీసుకెళ్ళి అక్కడి నుంచి తప్పించి ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడని చెప్తారేమని యేసు
యేసుప్రభువు అన్నమాట అనగా బ్రతికొండగా సిలువ వేయబడక మునుపు ఒక మాట చెప్పాడు. మీరందరూ నా వైపు చూడాలి జాగ్రత్తగా. ఈ దేహాన్ని పడగొట్టండి అని తన వైపు చూపించాడు. ఈ దేహాన్ని పడగొట్టండి, లేక ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను దాన్ని 3వ రోజు తిరిగి లేపుతాను అని చెప్పి ఆయన దేహం గురించి చెప్తుంటే వాళ్ళ దృష్టి అంతా కూడా యెరూషలేము దేవాలయం మీద ఉండి వాళ్ళు ఏమంటారో తెలుసా? యెరూషలేము దేవాలయం కట్టడానికి ఎన్నో వందల సంవత్సరాలు పట్టింది, నువ్వు 3 రోజుల్లో కడతావా అని. ఆ మాట కూడా అర్థం కాలేదండి ఆనాటి ప్రజలకి. దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఈ దేహాన్ని పడగొట్టండి, తిరిగి 3వ రోజు లేపుతానని దేవుడు చెప్పాడు. ఆ మాట వాళ్ళకి అర్థం కావాలి. మొత్తం మీద యేసుప్రభువు వారు తీసుకెళ్ళి ఆయన్ని సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టిన తర్వాత ఈ మాటలు మనం గడిచినటువంటి ఆదివారం మనకి సమయం లేక చూడలేకపోయాం. సమాధిలో పెట్టిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండటం చూశాను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యులను బయలుదేరి సమాధి యొద్దకు వచ్చింది. వారిద్దరూ కూడా పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారపట్టును పడి ఉండడం చూచెను, గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారపట్టులు పడి ఉండటయు ఆయన తల రూమాలు నారపట్టల యొద్ద ఉండగా వేరొక ఒక చోట చుట్టిపెట్టుడ ఉండటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యము లేఖనము వారిద్దరూ గ్రహింపలేదు. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని దేవుడు రాయించి పెట్టాడు. యేసుప్రభువు వారితో ఎక్కువ తిరిగింది ఎవరు? శిష్యులే కదా. మరి ఆయన చెప్పిన మాట గుర్తుండాలి కదా. నేను చనిపోయి తిరిగి లేస్తానని చెప్పాడు కదా దేవుడు. చెప్పినప్పుడు ఫస్ట్ వెళ్ళాల్సింది ఎవరో? శిష్యులే కదా వెళ్ళాలి. శిష్యులే కదా వెళ్ళాల్సింది, కానీ వాళ్ళు వెళ్ళలేదు. ఎవరు వెళ్ళారు తెలుసా? మొట్టమొదట మగ్దలేని మరియా. అప్పుడు అది కూడా ఎప్పుడు లేచిందట? పెందల కాడ లేచి సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉన్నట్టు చూచెను. అక్కడ ఆ రోమా ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే ఆ సమాధికి పెద్ద రాయి పెట్టారు. రాయి పెట్టి దాంతో పాటు సీల్ వేశారు. కరెంటు మీటర్లకు ఎలాగో సీల్ వేస్తారో అదేవిధంగా యేసుప్రభువు వారి యొక్క సమాధి గట్ట సీల్ వేశారు. ఎందుకు? ఎవరు కూడా ఆయన బయటికి తీసుకుని వెళ్ళకూడదు. ఒకటి ఈ సీల్తోనే ఉంచకుండా కావలి వారిని కూడా పెట్టారు. అర్థమైందండి? కావలి వారిని కూడా పెడితే ఈ దేవాలయాన్ని పడగొట్టండి, దాన్ని తిరిగి 3వ రోజు లేపుతారని చెప్పిన మాట శిష్యులు మర్చిపోయారు. కానీ మొత్తం మీద మగ్దలేని మరియ కూడా వేరొక మరి ఇద్దరు వచ్చి ఏం చేశారంటే అక్కడ సమాధి దగ్గరికి వచ్చారట దేవుణ్ణి చూడాలని. వాళ్ళు సుగంధ ద్రవ్యములు తీసుకొని వచ్చారట ఆయనకు పూయటానికి. వస్తే ఏం జరిగింది? అక్కడ సమాధి ఖాళీగా ఉందట. ఎందుకు తెలుసా? మరణము మన దేవుణ్ణి బంధించలేదు. కాబట్టి మన దేవుణ్ణి మరణము బంధించలేదు కాబట్టి ఆయన తిరిగి లేచాడు. లేచిన తర్వాత అక్కడ సమాధిలో ఎవ్వరు కనపడాల. శిష్యులు వచ్చారు, ఎవరు చూసినా కూడా కనపడాల. అక్కడ ఏం జరిగిందంటే ఇది మొత్తం కూడా ఎప్పుడు జరిగింది తెలుసా? గుడ్ ఫ్రైడే జరిగిన తర్వాత 3వ రోజు అనగా ఆదివారం. గుడ్ ఫ్రైడే రోజు సిలువ వేసిన రోజు, మరుసటి రోజు విశ్రాంతి దినం.
ఆ మరుసటి రోజు ఆదివారం. ఆ రోజున దేవుడు తిరిగి లేచాడట. లేచిన తర్వాత ఆయన ఎదుర్కోవడానికి వచ్చింది ఎవరంటే స్త్రీలే. మందిరాన్ని కూడా మొట్టమొదటిసారి వచ్చే స్త్రీలేనండి. పురుషులు మాత్రం బిజీ మ్యాన్లు కదా, వాళ్ళు ఎప్పుడో వస్తారు. అది కూడా ఈ మధ్యలో మరి పోయి శిష్యులతో చెప్పినప్పుడు వచ్చారు. అలాగే అదేవిధంగా చాలా మంది కూడా అంటే చాలాసార్లు చూస్తే ఏ సంఘములో అయితే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంటుందో ఆ సంఘము, ఆ కుటుంబము దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి ఎక్కడ రావాలంటండి? ఎలా రావాలి తెలుసా? అలా మాట చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయం కేవలం మొదటి వచనం మాత్రమే. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలగడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండడం చూచెను. చాలండి. పెందల కాడ రావాలంటే మనం ఎట్లున్నా మా టైం ఏంటికి అదంటే ఆ రోజున తిరిగి లేచేటువంటి రోజు కాబట్టి పెందల కాడ వచ్చారు. మరి మనం ఆదివారం ఎన్నింటికి వస్తున్నాం? చెప్పండి. ఎన్నింటికి రావాలండి? దేవుడు మనల్ని ఎన్నిసార్లు బుజ్జగిస్తున్నాడు, బ్రతిమలాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అయినప్పటికీ మనం ఏం చేస్తాం తెలుసా? ఏదిరా కాటయ్య అంటే ఎప్పుడు ఆట అన్నట్టు మనం ఇష్టం వచ్చినప్పుడు చిన్నగా వస్తాం. ఆ తత్వం మారాలండి. ఎన్నోసార్లు దేవుడు మనకి చెప్తూ నేర్పించుకుంటూ వస్తున్నాడు. స్కూల్కి మనం ఆలస్యంగా వెళ్ళాం, కాలేజీకి ఆలస్యంగా వెళ్ళాం, హాస్పిటల్కి ఆలస్యంగా వెళ్ళాం, ఫంక్షన్కి ఆలస్యంగా వెళ్ళాం, అన్నిటికీ మాత్రం ముందే ఉంటాం. కానీ దేవుని సన్నిధికి వచ్చేసరికి మాత్రం ఎందుకు అవుతుంది ఆలస్యం? ఎందుకు చేస్తున్న ఆలస్యం? మీరు స్కూల్కి ఆలస్యంగా 5 నిమిషాలు లేట్ అయితే, మీరు వెళ్ళే ఆఫీస్కి పనికి ఒక పావు గంట లేట్కి వెళ్ళారనుకోండి, మిమ్మల్ని పొలంలో పెట్టుకుంటారా? ఆ పొలం యజమాని ఏమంటాడు చెప్పండి? అమ్మ ఎందుకు వచ్చారు అందరూ, మీరు ఎప్పుడు వస్తున్నారు అంటారా? ఒకరోజు మాట్లాడండి. ముత్యాలు ఏమో రావో కదా చెప్పండి, అంటారా? కానీ మనం మాత్రం ఎక్కడ వేసిన బొంగల్లాగా అక్కడే ఉండిపోతాం. ఎందుకు తెలుసా? దాని అంతటి కారణం ఒకటేనండి, దేవుని మీద సరిగా మనకి ప్రేమ లేకపోవటం. అదే గారు మాకు దేవుని మీద ప్రేమ ఎందుకు లేదు, అందుకే కదా ఆమె టైంలోనే వస్తున్నాం, ముగించే టైంలోనే వస్తున్నాం కదా, ఎందుకు లేదు అని మనం చెప్పచ్చు. అది కాదండి. దేవుని యొక్క సన్నిధిలో ఆ యేసు ప్రభువు చెప్పేటువంటి మాట సీమోనుతో అంటాడు, సీమోను నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈ స్త్రీ నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది. నీవైతే నీ ఇంటిలో నన్ను పిలిచావు, ఇంటిలోకి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళేలా? కానీ ఏమైతే ఆమె నా దగ్గరకు వచ్చిన కానించి ఆమె కన్నీటితో నా పాదాలు కడుగుతుంది, ఆమె తల వెంట్రుకలతో నా పాదాలు తుడుస్తుంది అని అంటే అక్కడ ఎందుకు అలా చేస్తుంది తెలుసామా? ఆమె యేసుక్రీస్తును ఎక్కువగా ప్రేమించినదే కాబట్టి ఆయన పాదాల దగ్గర పడి ఆయన సన్నిధిలో గడుపుతారు. మనం కూడా దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తే ఆయన సన్నిధికి త్వరగా రావడానికి సిద్ధపడతాం. ఒక్కొక్కసారి నాకు 5-10 నిమిషాలు లేట్ అయితే చాలా బాధ వేస్తుంది. ఎవరైనా వచ్చింది ఇక్కడికి, అయ్యో నేను ఆలస్యం వచ్చాను అని నాకు నేనే తొందరపడిపోతాను. మన తొందర మీ అందరిలో కలుగునుగాక. ఏ తొందర పడాల్సినప్పుడు తొందరపడాలి, అన్ని విషయాలు కాదు. దేవుని సన్నిధికి వేగమే రావాలి. ఈ మగ్దలేని మరి పెందల కాడ వచ్చిందంటండి. ఎక్కడికి? దేవుని మందిరానికి. పెందల కాడ వచ్చి దేవుని మందిరంలో గడిపింటారు. అయినప్పటికీ యేసు ప్రభువు కనపడు. మొత్తం మీద ఏం జరిగిందంటే అలాగూ గడిచిపోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు మాత్రం కనపడాల.
ఈమె ఆశ ఏంటంటే ఖచ్చితంగా దేవుడిని ఎదుర్కోవాలని. దేవుడు కనపడపోయేసరికి ఆమెకు దుఃఖం కలుగుతుందట, వేదన కలుగుతుంది. చూద్దాం ఆ మాట. అది పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండడం చూచిను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె, ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కనపడకపోతే అంత దుఃఖము, వేదన కలుగుతుందండి ఆ మరియకి. ఎవరో నా ప్రభువుని ఎత్తుకొని పోయారు. అక్కడ ఎవరున్నారు తెలుసండి? 2 దేవదూతలు ఉన్నారట. ఆ దేవదూతలు ఈమె ఏడ్పును చూస్తున్నారట. ఈమె ఏడ్పును చూసి, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. ఆమె చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, నా బోధకుడిని ఎవరో ఎత్తుకెళ్ళారు, నా బోధకుడిని ఎవరో ఎత్తుకెళ్ళారు అని చెప్పి దుఃఖపడుతుందట. ఆ దేవదూత నుంచి చూపు పక్కగా బలిస్తే అక్కడ తోట ఉందట. ఆ తోట కూడా ఎవరిదంటే అరుగుతాయి యోసేపుదే. ఆ తోటలో ఒక ఆయన నిలబడి ఉన్నారట. ఆ నిలబడి ఉంటే ఎవరో అని ఆయన కూడా గుర్తుపట్టల. ఇంతకు ఎవరో తెలుసు ఆయన? ఆ యేసయ్య. కానీ ఆమె గుర్తుపట్టల. గుర్తుపట్టక ఏం చేసిందంటే, అయ్యా, ఆ రాయబడినటువంటి మాట గుర్తుపట్టకపోక ఈ మాట చెప్పిందట. అమ్మ 14 వచనంలో ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండటం చూసిన కానీ ఆయన యేసుని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావో? నేనే నీ బోధకుడను అని చెప్పిన మాటకి ఆమె హృదయంలో పట్టరాని సంతోషం కలిగి రబ్బూని అని పిలిచిందట. అంటే దానికి అర్థం, బోధకుడా, నేను నిన్నే వెతుకుతున్నాను, నేను నిన్నే వెతుకుతున్నానయ్యా. అంటే యేసు ప్రభువుని ఎదుర్కొంటూ వచ్చింది కాబట్టి ఏం జరిగిందంటే ఆయన కనపడ్డాడు. ఇలా జరిగిపోయింది. ఇప్పుడు మీకు ఒక అంశాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను, జరిగినటువంటి సంఘటన. ఈరోజు అంశం ఏంటంటే, అనుమానాలు తొలగించి, కొంచెం పెద్దగా ఉంటుంది మీకు, అనుమానాలు తొలగించి నమ్మకాన్ని కలిగించే దేవుడు. అనుమానాలు తొలగించి నమ్మకాన్ని కలిగించే దేవుడు. ఈ అంశంతో దేవుని విలువైనటువంటి మాటలు మనం విందాం. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయం 26 నుంచి 29 వరకు. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూసి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసిని కాక విశ్వాసివై ఉండమని. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అని. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాడు. ఇది ఎన్నో రోజు గుర్తొచ్చిందా?
ఎలా లెక్క పెడుతున్నాం? గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు 8వ రోజు. అంటే ఈ మాట ఎందుకు చదవాల్సి వచ్చిందంటే, యేసు ప్రభువు వారు ఆయన శిష్యుల్లో కొంతమంది కనపడ్డారు, కానీ ఈ తోమాకు మాత్రం కనపడలేదండి. ఎందుకంటే యేసు ప్రభువు వారు సిలువ వేయబడి సమాధి చేయబడిన తర్వాత శిష్యులందరూ భయపడి ఇంట్లోనే రహస్యంగా ఉంటున్నారట. భయపడటం వల్ల వాళ్ళు ఉంటుంటే ఆ టైం రోమా వాళ్ళతో లేడండి. లేకపోతే దేవుడు వారికి ఒకసారి ప్రత్యక్షమయ్యాడు. తర్వాత ఆ టైంలో ఈ తోమ లేడు వాళ్ళతో. లేకపోతే ఈ తోమ వచ్చిన తర్వాత ఈ శిష్యులందరూ చెప్పారట. ఏమని చెప్పారు తెలుసా? మేము ప్రభువును చూచాము, ప్రభువును చూసిన మేము నిజంగా ధన్యులము అని చెప్తే, ఇప్పుడు తోమ ఎటువంటాడు తెలుసు మనకి? తోమ ఎటువంటాడు? నమ్మిన వాళ్ళు సైతం అనుమానాలు కలిగించే వ్యక్తి. మిమ్మల్ని కూడా చాలా మంది యేసు ప్రభువు ఒక్కడే దేవుడా, మీరు పూజించే వాళ్ళు దేవుడు కాదా అని మీకు కూడా అనుమానాలు కలిగించవచ్చు. ఏది ఏమైనప్పటికీ మనకున్న అనుమానాలు తొలగించి నమ్మకాన్ని కలిగించే దేవుడు మన యేసయ్య. మొత్తం మీద తోమ వల్ల కొన్ని డౌట్లు తెచ్చిపెట్టారు. ఏంటి తెలుసా? వాళ్ళు అన్నారు, మేము ప్రభువును చూచాము అని చెప్పారు. ఇది నిజంగానే ప్రభువును చూచామని చెప్పారు. చెప్పినప్పుడు జరిగిన సంఘటన తెలియజేస్తా. దాని గురించి మళ్ళీ చదువుతాం మనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19, 20, 21. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించిరి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఏ రోజు ఇది? గడిచినటువంటి ఆదివారం సాయంకాలం. శిష్యులందరట భయపడుతూ ఆ ఇంటిలో ఉన్నారు. ఒక ఇంటిలో ఉన్నప్పుడు యేసు ప్రభువు వారట వాళ్ళు తలుపులు వేసుకున్నట్టు ఇంటిలోకి ఆయన ప్రవేశించాడు. ఎందుకంటే మన దేవుడు ఆత్మదేవుడు కాబట్టి ఆయన ఎక్కడికైనా వెళ్ళగల దేవుడు. ఇప్పుడు ఇందుకు వాళ్ళు ఎక్కడున్నారు తెలుసు? మళ్ళీ భయంతో ఉన్నారు, ఆందోళనతో, కంగారుతో ఉన్నారు. ఒక మనిషి భయపడుతుంటే ఉపయోగించే మాట మీకు ఇక్కడ తెలియజేస్తాం. మనిషి భయపడుతున్న చెప్పాల్సిన మాట అక్కడ ఏంటంటే, ఆ రాయబడిన మాట 21వ వచనంలో లేక 19లో ఉన్నటువంటి మాట, మీకు సమాధానము కలుగునుగాక అంటున్నాడు. అర్థమైందండి? ఎవరికి? శిష్యులు భయపడుతూ కురికిపోతున్నటువంటి ఆ సమయంలో భయపడుతున్నప్పుడు దేవుడు వెళ్ళి వారి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అంటున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి తెలుసా? దానినే హెబ్రీ గ్రీకు భాషల్లో తర్జుమా చేయబడిన తర్వాత దానికి షలోం. అర్థమైందండి? షలోం అనే పదం ఎప్పుడు వాడాలి తెలుసా? మనిషి ఆందోళనతో ఉన్నప్పుడు, అశాంతితో ఉన్నప్పుడు వాడాల్సిన పదం షలోం. అంటే మీకు సమాధానము కలుగునుగాక అని. ఈ సందర్భాలు తప్ప ఎక్కడ వాడ దేవుడు. కాబట్టి మీకు ఎవరన్నా షలోం అంటే, అయ్యా నేను బాగానే ఉన్నా, ఇంకొకరు పెట్టండి అని చెప్పండి. అర్థమవుతుందా? షలోం అని అన్నారనుకోండి, నాకు సమాధానం బాగానే ఉంది, సమాధానం లేని వాళ్ళకి షలోం అని చెప్పండి. మరి నేనేం చెప్పాలి? అయ్యా మీకు వందనాలు అయ్యా అని చెప్పాలి. అర్థమైందండి? క్రైస్తవుల యొక్క భాష ఏంటంటే, ఒకరికొకరు కనపడ్డప్పుడు వందనాలు చెప్పుకోవాలి. రోమపత్రికలో ఉంటుంది, మీరు వెళ్ళి చదువుకుంటే. ఇక్కడ తీయవలసిన అవసరం లేదు. కానీ
ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. ఇంక ఈ మధ్య కొంచెం పెరిగి ప్రైజ్లాడ్ బ్రదర్, ప్రైజ్లాడ్ సిస్టర్ లేకపోయిన పదాలు పలుకుతుంది. కొంతమంది పలకటం కష్టంగా ఉంటుంది. ఎందుకు వచ్చిన బాధండి? అది కూడా ప్రైజ్ ద లార్డ్ అని చెప్పం. అంటే ఏంటి తెలుసు దాని భావం కూడా? ప్రభువుకి మహిమ, స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఒకరికొకరు కనపట్టుకున్నప్పుడు ఒకరికొకరు విషయించుకోండి, వందనాలు చెప్పుకోండి అని దేవుడు చెప్పాడు. కానీ మనం ఏం చేస్తాడు? ప్రైజ్లాడ్ బ్రదర్, ప్రైజ్లాడ్ అండి, ప్రైజ్లాడ్ అండి. ఎప్పుడు చెప్పాలి ఈ పదం తెలుసా? మన కష్టాల నుంచి దేవుడు తప్పించినప్పుడు, దేవా మీకు స్తోత్రాలయ్యా. కొట్టేది గట్టికి కొడుతున్నా, గట్టికి తప్పగా కొడితే ఆ ధ్వని దేవుడి యొక్క రాజ్యంలోకి చేర్చబడదు. దేవుడికి ప్రైజ్ ఎప్పుడు చెల్లించాలంటే, మన కష్టాల నుంచి బయటపడ్డప్పుడు, లేక మేలు జరిగినప్పుడు, లేక దీవించబడ్డప్పుడు ప్రైజ్ ద లార్డ్, దేవా మీకు స్తోత్రాలయ్యా అని చెప్పాలి. అది అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, సమాధానము అనే మాట షలోమ్. షలోమ్ అనే మాట ఏంటంటే, సమాధానం లేని వారికి చెప్పే మాట షలోమ్. కాబట్టి యేసు ప్రభువు వారు మంచి అన్నాడు, మీకు సమాధానము కలుగును గాక అని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఈలోపు వారం రోజులు గడిచిపోయింది. మధ్యలో కనపడ్డాడు ఎవరు? తోమా. తోమా కనపడ్డా ఏమన్నాడు తెలుసా? శిష్యులందరూ అన్నారు, మేము ప్రభువును చూచాము అని అన్నప్పుడు ఈ తోమా అన్నాడు, మీరు ప్రభువును చూశారా? నేను నమ్మను. ఎందుకు తెలుసా? నమ్మిన వాళ్ళు సైతం అనుమానాలు తెచ్చిపెట్టేటువంటి వాడు తోమా అని నిజంగా వాళ్ళకి అనుమానం కలిగించినట్టు చేశాడు. నిజంగా మీరు ప్రభువుని చూసారా? మేము చూసాం. అయితే యేసు ప్రభు వారి చేతుల్లో ఉన్న గాయాలు చూసారా? ఆయన పక్కలో ఉన్న గాయాలు చూసారా? ఆయన పాదాలకు ఉన్న గాయాలు చూసారా? చూడలేదు. అమ్మ అనుండొచ్చు, అది మీరు చూసింది ప్రభువుని కాదు, మరి ఈ దయ్యాన్ని పోతాను చూసుంటారు, మీరు ప్రభువును చూడలా అని చెప్పగానే సహజంగా వీళ్ళకు కూడా అనుమానం వస్తుందా రాదా? వస్తుందా రాదా చెప్పండి? నమ్మిన మనిషికి నిజం చెప్పినా కూడా మాకు అనుమానం కలిగింది. ఏమో నిజమేనేమో, బైబిల్లో ఉన్న మాటలు కూడా అదే కదండి. మనం ఎంత నిజం చెప్పినా మనకు ఒకసారి అర్థం కాదు. అవి నమ్మాలి, నమ్మితేనే అర్థమైంది. ఒక్కొక్కసారి మనం నిజం కంటే అబద్ధమే వ్యాప్తి చెందింది. మీకు తెలుసు కదా, చాలా విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నారు. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఒక పాస్టర్ గారు హల్లెలూయా అన్నాడు అనుకోండి, మీరేమనాలి? మీరేమన్నారు చెప్పండి? ఎవరన్నారు? మళ్ళీ హల్లెలూయా అనాలి, అంతే కదా? అంటే ఇది ఎంత ఏంటి ఆల్రెడీ వ్యాపించిపోయింది. హల్లెలూయా అంటే ప్రభువుకు స్తోత్రం లేక దేవునికి స్తోత్రం అని చెప్పటం. అయితే ఈ యొక్క మాట మనం గమనించాలి. యేసు ప్రభువు చెప్పిన మాట శిష్యులు నమ్మారు, కానీ తోమా నమ్మక అనుమానం వచ్చేసి తోమా యొక్క జీవితంలో అనుమానాలు కలిగింది. తనంతటికి తనే ఉంచుకోకుండా అందరికి అంటించాడు. అంటించిన తర్వాత వీళ్ళందరికీ అనుమానం ఉంది. ఇప్పుడు మనం చదివినటువంటి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మళ్ళా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇందాక మనం చదివినటువంటి మాట 20వ అధ్యాయం 26 వచనం. 8 దినములు అయిన తర్వాత ఆ శిష్యుడు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనెను. తర్వాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. దానికి వెంటనే తోమా ఏం చేశాడు తెలుసు? అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని వారితో చెప్పాను. తోమా చూసి నమ్మాడు. ఇప్పుడు అక్కడ మరొక మాట చెప్తున్నాడు, చూడక నమ్మిన వారు ధన్యులట.
ఇప్పుడు ఇందుకు ధన్యులు ఎవరు తెలుసా? ఇందుకు మనందరం ధన్యులమేనా కాదా? ఎందుకు? దేవుడు చూడ మనం నమ్మాం కాబట్టి మనం నిజంగానే ధన్యులము. ఇప్పుడు తోమాకున్న అనుమానాలు తొలగించాడు. మరి నీకు నాకున్న అనుమానాలు కూడా దేవుడు తొలగిస్తాడా తొలగించడా? నిజము కంటే అబద్ధం అంట స్పీడ్గా వెళ్ళిపోతుందండి. ఒక ఆయన అంటాడు, పెద్ద ఆయన, నిజమట గడప దాటేలోపు అబద్ధం పొలిమేర దాటుతుందట. అర్థమైంది నీకు? నిజము గడప దాటేలోపు అబద్ధం పొలిమేర దాటి వెళ్ళిపోతుందట. అంటే అంత వ్యాప్తి చెందుతుంది బయటికి త్వరగా. నిజం చెప్పడానికి ఎన్నో కారణాలు చెప్పాలి, కానీ అబద్ధానికి ఏ సపోర్ట్ అవసరం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆ శిష్యుడికి ఉన్నటువంటి శిష్యుడికే తోమాకున్నటువంటి అనుమానాన్ని తొలగించి రెండోది ఏం చేశాడు తెలుసా? నమ్మకాన్ని కలిగించాడు. నమ్మకాన్ని కలిగించాడు కాబట్టి తోమా నమ్మి ఎన్నడూ కూడా ఎదురుతిరగల. ఎన్నడూ ఎదురుతిరగకుండా యేసుక్రీస్తును ప్రకటించడానికి ఆయన ఆ దేశం విడిచి మన భారతదేశమైన చెన్నైకి వచ్చి సువార్త ప్రకటించి అక్కడ హతసాక్షిగా ప్రభు కొరకు మరణించాడు. గొప్ప సాక్షి. నేను అది 2000లోనూ సొంత గుర్తులేదు. చెన్నై వెళ్ళినప్పుడు అది చెన్నై మౌంట్ అనే పేరు పెట్టారు. అంటే చెన్నై ఉన్నట్టు ఒక కొండకి. అక్కడ తోమా ఒక రోజు నెలకు ప్రార్థన చేసుకుంటుంటే ఒక బండ దగ్గర ప్రార్థన చేసుకుంటే వెనక నుంచి వచ్చి వారికి కత్తితో పొడి చేశారు. ఎందుకంటే మీరు భారతదేశానికి వచ్చి మీ మతాన్ని ప్రచారం చేస్తున్నారు అని చెప్పి తోమాను కత్తితో చంపేశారు. చంపితే ఆ స్థలంలో ఏం చేశారంటే ఆ స్థలం అంతా శుభ్రం చేసి ఈ రోజున ఒక చక్కని మందిరం కట్టి తోమా మౌంట్ అనగా తోమా యొక్క కొండ పరిశుద్ధ మందిరం అక్కడ చక్కని మందిరాన్ని నిర్మించారు. ఆ స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం రావడం జరిగిందండి. అపనమ్మకం ఉన్నటువంటి తోమాన్ని తొలగించాడు, నమ్మకాన్ని కలిగించాడు. ఈ రోజున భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడే మాట. నీలో ఇంకా ఉన్నాయా అనుమానాలు, అపనమ్మకం? నిజంగా యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచాడా? ఆయన ఎందుకు చనిపోయి తిరిగి లేచాడు తెలుసా? ఆయన చనిపోయి తిరిగి లేచింది దేనికంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా చనిపోయి తిరిగి లేవాలి, లేచి నాలాగనే పునరుత్థానం పొందాలి, అలాగనే మరణం నుంచి విడిపించబడాలి అనే ఉద్దేశంతో యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచాడండి. క్రైస్తవుడైన ప్రతి ఒక్కరికి ఉండాల్సిన నిరీక్షణ అదే. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఉందా మీకు నిరీక్షణ? ఉందా మీకు నమ్మకం? ఉందన్న చేతులు ఎత్తండి. మరి మనం లేస్తాం, మరి మన ఇంట్లో పరిస్థితి ఏంటి? నమ్మకపోతే ఏంటి? మరి వాళ్ళు ఏం చేయాలి? ప్రభు యొక్క సన్నిధిని నడిపించవలసిన బాధ్యత మనదే కదా. వాళ్ళు ఎంత చెప్పినా ఏంటో లేదండి. నేను ఏం చేసేది? మనం విన్నాం ఒకప్పుడు, మనం వెళ్ళలేదు కదా. మనకు కూడా ఎన్నో అనుమానాలు, ఇప్పటికీ ఎన్నో డౌట్లు. ఇంత బైబిల్ చదువుతున్నా, దేవుని మందిరానికి వస్తున్నా, చాలా డౌట్లు ఉన్నాయి. అయితే మన డౌట్లు అన్నిటినీ, మన అనుమానాన్ని తొలగించి నమ్మకాన్ని కలిగించి మన యేసయ్య మనతో ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో నమ్మకంగా మనం ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేయాలి. అనుమానాలన్నీ ఆయన మాత్రమే తొలగించగల దేవుడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ అడిగే అనుమానాలు తొలగించే అనుమానాలు కూడా కరెక్ట్ అయిన వాళ్ళని అడగాలని. అలా కాకపోతే మనం కూడా అనుమానాలతో జీవిస్తాం. ఎన్నో డౌట్లు. ప్రతి మనిషి ఇక్కడ
ఏ ఒక్కడు కూడా పరిపూర్ణుడు లేరు. కానీ పరిపూర్ణతలోకి ఎదగటానికి ప్రయత్నం చేయాలి. ప్రతి మనిషి పరిపూర్ణతలో ఎదగడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని పరిపూర్ణతలోకి నడిపిస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో ఆ రీతిగా మనం ఎదగటానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలండి. అలా చేయకపోతే ఎన్నో డౌట్లు ఉంటాయి. ఏది పడితే అది నమ్మేస్తాం. మీకు తెలుసు కదా, దేవుడు ఎలా వస్తాడు, ఆయన రాకడ ఎలా ఉంటుంది తెలుసా? చెప్పండి. దొంగలాగా వస్తాడు, మెరుపులాగా వస్తాడు, అకస్మాత్తుగా వస్తాడు. ఇవన్నీ ఎప్పుడు జరిగిందో తెలియదు. అయితే మనం ఏం చేయాలి? ఆయన ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి. అంతేగాని ఇదిగో దేవుడు పలానా సంవత్సరం వస్తాడని చెప్పేవారు కూడా లేకపోలేదు. ఇప్పుడు ఆ మాట చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? నమ్మాలా, నమ్మకూడదా? దేవుడే చెప్పలేదు కదా, మీరెందుకు చెప్తున్నారు అని అడగాలి. కొన్ని మాటలు మన కళ్ళకు కట్టినట్టు చెప్తారండి, నమ్ముతాం కూడా ఆ మాటలు. ఒక ఆయన ఒక పెద్ద అంటే సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఒక పాస్టర్ గారు ఇలా లెక్కలు చెప్పాడు. ఏంటి తెలుసా? ఆదికాండం ప్రారంభమైనట్టు మొదటి రోజు ప్రారంభమైంది. మొదటి రోజు ఏ రోజు? వారంలో మొదటి రోజు పేరు ఏ పేరు? చెప్పండి, మీరు అన్నది గట్టి చెప్పండి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అంటే 7వ రోజు. 7వ రోజు అయిపోయింది. 6 రోజులు గడిచిపోయాయి. తర్వాత 7వ రోజు ఎవరిది? దేవుడిది. ఈ మాట చాలా నేర్పు వినాలి. దేవుని రాకడ గురించి ఒక ఆయన చెప్తూ ఇదిగో 6 రోజులు గడిచిపోయాయి అంటే 4000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం. క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాలు గడిచిపోయాయి. క్రీస్తు శకములో ఈ మాటలన్నీ కూడా 2000 సంవత్సరాలకు ముందు చెప్పే మాటలు, ఆయన ఎనాలిసిస్తో చెప్పినటువంటి మాటలు, ఆయన ఆలోచనతో చెప్పినటువంటి మాటలు. క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాలు అంటే 4 రోజులు. అర్థమైందా? క్రీస్తు కాడి నుంచి 2000 సంవత్సరాలు వచ్చేలోపు 2 రోజులు. ఈ 2000 సంవత్సరం అయిపోయిన తర్వాత 2001 వస్తుంది. అంటే 4 + 2 ఎన్ని? చెప్పండి. 4 + 2 6. అంటే 6 యొక్క మనిషి యొక్క సంఖ్య అయిపోతుంది. నెక్స్ట్ ఏది? 7వది దేవుని సంఖ్య. అంటే 2000 సంవత్సరాలు గతించిన తర్వాత దేవుడు వస్తున్నాడని చెప్పి ఈ లెక్కలు గట్టి చెప్పాడు. దేవుడే చెప్పలేదు కదా. మరి నేను చెప్తున్నానంటే నాకు ఎవరు చెప్తున్నారంటే ఇప్పుడు వినేవాళ్ళు పిచ్చోళ్ళ, చెప్పేవాళ్ళు పిచ్చోడా? సాగుతుందిగా. చెప్పేవాడు చాదస్తుడైనా వృత్తి చేయండి. వినేవాడు ఎవరు ఉండాలట? ఎవరమంతుడై ఉండాలట. ఏది పడితే చెప్తే నమ్మితే ఎట్లండి? ఏది పడితే అది నమ్మితే ఎట్లా? చెప్పేవాడు చాదస్తుడైనా వినేవాడు వివరమంతుడై ఉండాలి. సరే, మొత్తం మీద ఆయన ఏం చేశాడంటే ఇదిగో 2000 అమ్మగానే యేసు ప్రభువు వస్తాడని చెప్పాడు. దేవుడు ఆయనకు ఆయుష్ని ఇచ్చాడు కాబట్టి ఆయన చనిపోవాలి. ఆ వాక్యం చెప్పిన ఆయన తర్వాత ప్లేట్ మార్చేశాడు. ఏమని మార్చాడు తెలుసా? యూదుల లెక్క ప్రకారం క్యాలెండర్ ఇది కాదని చెప్పాడు. మరి ఏ లెక్క ప్రకారం చెప్పావు? 4 రోజులు, 2 రోజులు, ఈ 7వ రోజు దేవుని రోజు అని దేవుడే చెప్పలేదు కదా. మనం ఎందుకంటే చెప్పటం? తెలియని ఏదో కొత్త కోణంలో చెప్పటానికి, నాకేది తెలుసని ప్రజలకు చెప్పటానికి. ఎవరికి ఏమిప్పుడు తెలుసండి? తెలియనిది తెలిసినట్టు చెబితే మనకే అవమానం కలిగింది. కాబట్టి ఇంతకు మీరు వివరమంతులేనా అంటే ప్రశ్నించాలి. దేవుడు ఎక్కడా చెప్పలేదు కండి, అది కూడా ప్రేమతో. ఎందుకు మీరు అలా చెప్తున్నారు? దేవుడు అకస్మాత్తుగా వస్తున్నాడు. ఆయన అకస్మాత్తుగా వస్తాడంటే మీరెందుకు ఎలా చెప్తున్నారు? మెరుపులాగా పడుతున్నాడు, దొంగలాగా వస్తున్నాడు, రాత్రి జామున వస్తున్నాడు కదా. మీరెందుకంటే పలాని సంవత్సరాలు వస్తాడని చెప్తున్నాడు? అది ప్రశ్నించాలి.
అది కూడా మనకేదో తెలుసని కాదు, ఆ జరుగుతున్నటువంటి లోపాలను సరిచేయటానికి. కాబట్టి దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు మనం అందరూ ఏం చేయాలంటే ఎత్తబడాలండి. ఎత్తబడాలంటే ఏం చేయాలి? మనకున్న అనుమానాలన్నీ తొలగించుకోవాలి. తొలగించుకొని నమ్మకాన్ని కలిగి జీవించాలి. మనము, మనతో పాటు మన కుటుంబం, ఆ కుటుంబాన్ని నమ్మకంతో కలిసి జీవిస్తే ఏం జరిగిందంటే, ఒకవేళ మనం బ్రతికుంటే ఏది దేవుని రాకడ వస్తే ఆ రాకడలో ముందు మనం ఎత్తబడాలి. ఎవరు ఎత్తబడతారో తెలుసా? చెప్పే మీకు గుర్తుందా? ఎవరు ఎత్తబడతారు? మీకు చదివితే అర్థమైంది అనుకుంటారు. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి కొన్ని వచ్చినాలు. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి కొన్ని వచ్చినాలు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరు. ముందు ఎవరు ఎత్తబడతారట? శిష్యులు చెప్పే మాట. ఎవరైతే మనకంటే ముందుగా ఆయన నమ్ముకుంటారో, ఆయన నమ్మి బాప్తిజం పొందారో, వారు దేవుని రాకడ వచ్చినప్పుడు మొట్టమొదటిగా వారు ఎత్తబడతారు. తర్వాత ఆమె ఎదుట సజీవులుగా నిలిచిండు మనము, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది అనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరం. అంటే ఎవరైతే చనిపోతారో వాళ్ళే ముందు ఆయన దగ్గరికి వెళ్తారట. ఆ మీదట మనము తర్వాత ఆ ప్రభువును ఎదుర్కొని మధ్యాకాశములో మనం ప్రవేశిస్తాము. ఎవరిని చూస్తాం తెలుసా? ఆయన్ని చూస్తాం. ఎవరైనా దేవుణ్ణి చూస్తాం. ఆ దేవుణ్ణి మధ్యాకాశంలో చూస్తాం. ఆ దేవుని యొక్క మహిమను, ఆ తేజవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి వెలుగుని మనం అందరం చూస్తామంట. ఇప్పుడు ఆయన చూడాలంటే మనం ఏం చేయాలి? అనుమానాలు తొలగించుకోవాలి. రెండోది నమ్మాలి. మనం నమ్ముతూ మన కుటుంబీకులను అనేకులను ప్రభు దగ్గర నడిపించాలి. అప్పుడే ఏం జరిగిందంటే, యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి ఎలాగో లేచాడు, మనం కూడా ఈ లోకంలో చనిపోయి తిరిగి లేచి ప్రభువును ఎదుర్కొందుముగాక. అనుమానాలు తొలగించి నమ్మకాన్ని కలిగించే దేవుడు. ఎందుకు మీకు తొలగిపోయే అనుమానాలు? కలిగిందా నమ్మకం? ఏంటి అనుమానాలు? ఎన్నో అనుమానాలు. యేసు ప్రభువు ఒక్కడే దేవుడా, లేకపోతే అందరు దేవుళ్ళ? ఎవరైనా ఉన్నారో ప్రపంచంలో ఇప్పటి వరకు? చనిపోయిన వారు ఉన్నారు, కానీ చనిపోయి తిరిగి లేచిన వారు ఎవ్వరూ లేరు. ఒక్క ప్రభు అనే యేసుక్రీస్తు తప్ప. ఆయన సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆయన అన్నాడు, నేను మీ కొరకే వచ్చాను, ఇందులో ఉన్నది నేను మీ కొరకు వచ్చాను, మీరు నా బిడ్డలు, కాబట్టి నేను మిమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళతాను అని దేవుడు చెప్పాడు. చాలా మంది చెప్పారు, కొంతమంది అంటున్నారు, అంటే అది చరిత్ర చెప్పే మాట. వాళ్ళు కొంతమంది చనిపోయి సమాధి చేయబడ్డారు సజీవంగానే, కానీ తిరిగి లేచిన వారు లేరు. ఏ ఒక్కరు లేరు. ఏ సమాధులు కూడా ప్రపంచంలో ఖాళీ లేవు. ఎందుకంటే యేసుక్రీస్తు సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. ఆయన సజీవులకు దేవుడు. మరణము ఆయనను బంధించలేదు. అంత మాత్రమే కాదు, ఆయన నమ్మినటువంటి తన బిడ్డలు కూడా మరణము బంధించదు.
దేవుడు మరణం నుంచి మనలను తప్పించి విడిపించి ఆయన మహిమ గల రాకడలో దేవుడు ఎత్తునట్లు చేయలుగాక. పనులు ఉంచుదాం, పులుపుకుందాం, ప్రార్థన. ఈరోజు దేవుడు ఎన్నో ఆధారాలతో దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట, అనుమానాలు తొలగించి నమ్మకాన్ని కలిగించే దేవుడు. ఇంకా ఉన్నాయా మీలో అనుమానాలు? మా ఆచారాలు, మా పద్ధతులు, మా అలవాట్లు ఏమైపోతాయి? మరి మా భక్తి మమ్మల్ని రక్షించదా? యేసుక్రీస్తు తప్ప ఏ ఒక్కరు కూడా లేరు నిన్ను నన్ను రక్షించేవారు. ఆయన మాత్రమే రక్షించే దేవుడు. అందుకోసమే ఆయన 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చి మనందరి కొరకు కలువరిగిరిలో ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయనతో తిరిగిన శిష్యులకున్న అనుమానాలు తొలగించాడు, వాళ్ళని బలపరిచాడు, నమ్మకాన్ని కలిగించాడు. ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎన్నున్నాయి నీలో అనుమానాలు, అపనమ్మక పరిస్థితులు? దాన్ని తొలగించడానికి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడిన మాటలు, ఆ మాటలు మనల్ని బలపరిచే ఆధారాలతో సహా దేవుడు చూపించాడు. ఆయన తప్ప ఈ లోకానికి వచ్చి రక్షించేవారు లేరు. ఆ దేవుని యొక్క సన్నిధిలో నిజంగా మనము ధన్యులము. ఆ సత్యాన్ని తామగ్రహించి తనకున్న అనుమానాలన్నీ తొలగించుకున్నాడు. దేవుని కొరకు రోషముగా పౌరుషంగా బ్రతికాడు. మరణానికి సైతం భయపడాల. ఎందుకంటే ఈ లోకములో నేను మరణిస్తే నా ప్రభువు కొరకు, నా దేవుడి కొరకు నేను మరణిస్తే నేను పర్వతంలో కళ్ళు తెరిస్తా, ఇక్కడ కళ్ళు మూయొచ్చు, కానీ నా కళ్ళు ఇచ్చిన దేవుని సన్నిధిలో ఆయన చూస్తా. ఈరోజు ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న, నిన్ను ఆయన అడిగే ప్రశ్న, నీకుందా నిరీక్షణ? ఇంకా లేక నీలో అనుమానాలు ఉన్నాయా? అది తొలగిపోవాలి. నమ్మకం కలిగి జీవించాలి. నీ భక్తి నిన్ను రక్షించాలి. నీ భక్తి నీ కుటుంబాన్ని రక్షించాలి. నీ భక్తి నీ బిడ్డలను రక్షించాలి. నీ భక్తి నీ భర్తను రక్షించాలి. నీ భక్తి నీ భార్యను రక్షించాలి. నీ భక్తి నీ యొక్క తల్లిదండ్రులను, నీ తోబుట్టులను రక్షించాలి. చెప్పటం నీ పని. వారు నమ్మినా నమ్మకపోయినా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. దేవుని యొక్క సన్నిధిలో మనం చెప్పగలం, అయ్యా నేను వరకున్న అనుమానాన్ని తొలగించా, వాళ్ళు నమ్మారయ్యా, నీ దగ్గరికి వచ్చారు అని నిన్ను బట్టి దేవుడు కనపరచబడతాడు. ఒకవేళ నువ్వు చెప్పిన వారు నమ్మటలేదా, వదిలి ఎప్పటి వరకు అవకాశం ఉన్న ప్రతిసారి చెప్పడం తప్ప ఏమీ చేయలేదు. అలాగని చెప్పి వినటం లేదు, నమ్మటం లేదు, రావటం లేదు అని నీ ప్రయత్నం మాత్రం మానుకోకూడదు ప్రభు సన్నిధిలో. అందుకోసం దేవుడు మనందరి కొరకు కలువరిగిరిలో స్నానం పెట్టినటువంటి దేవుడు. ఆయన వస్తాడు. ఆయన ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో మరలా ఆయన భూమి మీదకి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన, ఒకవేళ మనం సజీవముగా ఉంటే ఆయన ఎదుర్కొంటాం. ఒకవేళ లోకాన్ని విడిస్తే, మొదటిగా ఆయన నమ్ముకొని నీవు ఉంటే నీవే ఎత్తపడతావు. ఆ మహిమ గల రాకడలో నీవు ప్రభువుతో కూడా ఉంటావు.
ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోండి ఆలోచనలు. ఆయనతో కలిసి ఉండటం, ఆయనతో కలిసి జీవించడం ఎంత మహాభాగ్యం. అందుకొరకు ఆయన మన కొరకు ఆయన శరీరాన్ని నాలుగు సార్లు వల్లే దున్నటానికి ఇష్టపడ్డాడు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందింది. ప్రభువుని యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరికిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన కృతని పొందన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు రొట్టెలు తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెలు తినో లేక ఆయన పాత్రలను త్రాగునో వారి ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి ఎదురు. అపరాధి నుంచి తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగూ చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలోని తాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలు వల్ల మీరు అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదము. అట్టి తీర్పు నుంచి తప్పించబడి మనల్ని మనమే విమర్శించుకుందాం. మనం విమర్శించాల్సింది ఎదుటి వారిని కాదు, పక్క వారిని కాదు, వెనుక వారిని కాదు, నిన్ను నీవే నన్ను నేనే విమర్శించుకొని ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని పానం చేసి ఆయన రాకడ కొరకు సిద్ధపడతాం.